స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ సర్కార్ భయపడుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ఓటమి భయంతోనే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపుతుందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎల్బీ నగర్ పరిధిలో గార్డెన్స్లో బీజేపీ సోషల్ మీడియా ఐటీ వర్క్ షాప్ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్ కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీలు సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధించినట్లు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని దుయ్యబట్టారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, ఇన్ని వ్యవస్థలు, ఇవన్నీ వ్యవస్థలు సమగ్రంగా ఉంటేనే, పనిచేస్తేనే ఇవాళ గాంధీ గారి కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్ర జరగదని చెప్పిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎదురు జరుగుతూ ఉంది. అంటే జరగడానికి రెండే కారణాలు లేవు. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది మన భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల మీద కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ కథమైపోయింది అంటే ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఒకటి మాత్రం సత్యం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అండగా ఉంటాయి, అధికార పార్టీకి మద్దతుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మొన్నదాకా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఆ చీకటి అధ్యాయాలని, ఆ దుర్మార్గ రోజులు మర్చిపోకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇస్తారా